టీవీ49 న్యూస్ కి స్వాగతం. రామచంద్రపురం ఐసీడీఎస్ ప్రాజెక్టు ఏపీ అంగన్వాడీ కార్యకర్తల మరియు సహాయకుల యూనియన్ల నిరవధిక సమ్మె ఈ రోజు సోమవారం 14వ రోజు కొనసాగింది. రామచంద్రపురం పట్టణం మున్సిపల్ కార్యాలయం ఎదురుగా గత 14 రోజులుగా కొనసాగుతున్న నిరవధిక సమ్మె ఈ రోజు క్రిస్మస్ పర్వదినం సందర్భంగా శిబిరంలోనే కేక్ కట్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లు సాధన కొరకు చేస్తున్న మా నిరసన కార్యక్రమాన్ని ఇప్పటికైనా సీఎం జగన్మోహన్ రెడ్డి గుర్తించాలని ప్రార్థించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కనీస వేతనం ఇవ్వాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని, అంగన్వాడీ చిన్నారులకు అమ్మఒడి వర్తించాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, చనిపోయిన వారి స్థానంలో వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, ప్రమోషన్లో రాజకీయ జోక్యం ఉండరాదని తదితర డిమాండ్లతో కూడిన ప్లకార్డులు ప్రదర్శించారు. పుట్టినరోజు వేడుకను ఘనముగా జరిగించుకోవటానికి నా తండ్రి ఈ రోజును మీరు ఏర్పాటు చేసిన ఆయన 2024 సంవత్సరముల క్రితం నా తండ్రి ఆ యొక్క పశువుల సాలలో నాయన పసిబాలుడుగా ఉదయించి నా తండ్రి అయా ప్రతి ఒక్కరి పాప విమోచన కొరకు నా తండ్రి క్రయధనముగా నువ్వు సమర్పించుకున్న రీతిని బట్టి ప్రభువుకు స్తోత్రం చెల్లించకుడుగా నీవు క్రిస్మస్ పండుగ చేస్తున్నావు. ఇక్కడ ఎప్పటికైనా నీ మనసు కడుగుద్ది అనుకుంటున్నావు. కరక్కపోతే నువ్వు ఎక్కడికి పోతావో నీకే లేదు, గుర్తుంచుకో. ఈ రోజు కాకపోయినా రేపైనా ఎల్లుండైనా 10 రోజులైనా 100 రోజులైనా సరే నువ్వు దిగి వచ్చేంత వరకు కూడా మేము ఈ సమ్మెలో ఉంటాం. క్రిస్మస్ పండుగ యొక్క సందర్భంగా మేము తెలియజేస్తున్నాం నీకు. నువ్వు పండుగ చేసుకుని పబ్బాలన్నీ తింటున్నావు. మేము ఇక్కడ కడుపు మంటలతో పస్తుంటూ ఇక్కడ మేము సమ్మెలో ఉన్నాం. ఇప్పటికీ ఖండించకపోతే నిన్ను ఎలా పంపించాలో కూడా మా చేతిలో ఉంది. అది ఎంతో దగ్గరలోనే ఉంది కాబట్టి తెలియజేస్తున్నాం. ఎప్పటికైనా మా డిమాండ్స్ తీర్చమని చెప్పి మనం అడుగుదాం. కామ్రేడ్స్, ఎంత దుర్మార్గం అంటే ఆడపిల్లల రోడ్డు మీద ఉన్నాడు. 14వ రోజు జరిగింది. ఇప్పటికైనా వాళ్ళ సమస్య ఎంత కొంత మనం దిగి రావాలన్న ఆలోచన కూడా లేదు ఆయనకి. గుర్తుంచుకోండి, యేసు ఏం చెప్పారు? బానిసల మధ్య బానిసలన్నీ విముక్తి చేయాలి అన్న దాని మీద యేసు సిలువ వేసుకున్నది. అలాగే మీ అందరూ కూడా మీ సమస్యలు తీరడానికి సిలువ వేసుకుని యేసు ఆ రోజు ఎంత బాధపడ్డారో మీరు కూడా సిలువ లాంటి ఈ దీక్షలో కూర్చుని సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు కూడా మీరు పోరాడతారని చెప్పి నేను ఆశిస్తున్నాను. డెఫినెట్గా మీరు విజయం సాధిస్తారు. జీతాలు వచ్చిన తర్వాత క్రిస్మస్ పండుగ మళ్ళీ ఇంకోసారి చేసుకుందాం. జీతాలు పెరిగిన తర్వాత ఇక్కడే చేసుకుందాం. ఓకేనా? కాబట్టి